వెల్కమ్ బ్యాక్ టు సెల్ఫ్ అండ్ ట్రావెల్. దిస్ ఈజ్ రాము. చూస్తున్నా కదా, ప్రజెంట్ అయితే నేను వండర్లాకి వచ్చాను. సో సమ్మర్లో చాలామంది ఒక బెస్ట్ ప్లేస్ ఏముందంటే అందరైతే చాలామంది అయితే వాటర్ గేమ్స్ అలాగే ల్యాండ్ రైడ్స్ చేయడానికి అయితే ఇక్కడ బెస్ట్ స్పాట్గా ఈ వండర్లాకి అయితే వస్తారు. కానీ చాలామంది అయితే ఇక్కడ వచ్చి మిస్టేక్స్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడికి లేట్ రావడం అలాగే ఆఫ్లైన్లో టికెట్ బుక్ చేయడం వల్ల ఇక్కడ ఎంత పెద్ద క్యూ ఉంది చూడండి. ఇలా క్యూలో నిలబడి టైం వేస్ట్ చేసుకుంటారు. అండ్ ప్రాపర్గా ప్లాన్ లేకుండా లోపల ఉన్న అన్ని రైడ్స్ చేయకుండా ఆఫ్ ద రైడ్ చేయడం, మిగిలిన రైడ్స్ వదిలేయడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోలో మనం ప్రాపర్గా ఎలా ప్లాన్ చేసుకోవాలి, ప్రతి రైడ్ నేను దగ్గర నుండి షూట్ చేశాను కాబట్టి మీకు ఒక ప్రాపర్ ఐడియా వస్తుంది. వీడియో ఎండింగ్ వరకు చూసి మీరు కూడా ఎవరైతే వండర్లా రావాలనుకుంటున్నారో వారు కూడా ప్రాపర్గా అయితే ప్లాన్ చేసుకోండి. మనం లోపలికి వెళ్ళిన తర్వాత ప్రతి రైడ్ అయితే షూట్ చేద్దాం. అండ్ మనం లంచ్ వరకు ఈ ల్యాండ్ రైడ్స్ అయితే కంప్లీట్ చేసుకుందాం. ల్యాండ్ రైడ్స్ 21 ల్యాండ్ రైడ్స్ ఉన్నాయి. లంచ్ తర్వాత మనం వాటర్ రైడ్స్ అయితే కంప్లీట్ చేద్దాం. ఇంకా ఈవినింగ్ టైంలో వేవ్ పూల్ అలాగే చిల్ అవ్వడానికి రెయిన్ డ్యాన్స్ ఉంటుంది. ఇలా ఈ విధంగా ఒక ప్రాపర్గా అయితే ప్లాన్ చేసుకుంటే మనమైతే ఫుల్ థ్రిల్గా ఫుల్ ఫన్గా మన ఫ్యామిలీతో మన ఫ్రెండ్స్తో మన గ్యాంగ్తో అయితే ఎంజాయ్ చేయొచ్చు. కాబట్టి ప్రతి విషయం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి ఈ వీడియోలో మనం ఇక్కడికి ఎలా చేరుకోవాలి, అలాగే వాళ్ళ ఆర్టీసీ బస్సులో రావాలనుకుంటే ఎలా రావాలి, అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత మన లగేజ్ పెట్టుకోవడానికి లాకర్ తీసుకోవాలా వద్దా, అండ్ మనకి ఇక్కడ వాటర్ గేమ్స్ ఆడడానికి మన క్లాస్ అలౌ చేయరు కాబట్టి ఇక్కడ మరి అక్కడ రెంట్కి ఇస్తారా, మనం బై చేయాలా, అవన్నీ కూడా తెలుసుకుందాం. అండ్ బఫెట్ కూడా ఎలా ఉంటుంది అని తెలుసుకుందాం. అండ్ టికెట్ కూడా ఎలా ఉంటుంది, టికెట్ ప్రైస్ ఎలా ఉంటుంది, ఆఫర్స్ ఏమున్నాయి, ఏ టైంలో ఎలాంటి ఆఫర్స్ ఉంటాయి అన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. అండ్ ముఖ్యంగా మనం ఏ రైడ్ స్కిప్ చేయాలి, ఏ రైడ్ యాడ్ చేయాలి, ఒక ప్రాపర్ వేలో అయితే మనం ప్రతి రైడ్ మిస్ కాకుండా, ప్రతి రైడ్ 50+ రైడ్స్ ఉన్నాయి కాబట్టి ఈ 50 రైడ్స్ మీకు దగ్గరుండి ఈ వీడియోలో షూట్ చేశాను. కాబట్టి వీడియో ఎండింగ్ వరకు చూడండి, ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. మీ ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో గ్యాంగ్తో వచ్చి ఫుల్ థ్రిల్ ఫుల్గా ఫన్ అవ్వండి. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాం. లోపలికి వెళ్ళి మిగిలిన విషయాలు అయితే తెలుసుకుందాం. ఇప్పుడైతే మనం లోపలికి అయితే వెళ్దాం. చూడండి, ఇక్కడ వీకెండ్స్ కావడం వల్ల చాలా అయితే రష్ ఉన్నారు. ఎంత రష్ ఉన్నారో చూడండి. మీరు ప్రాపర్గా అన్ని రైడ్స్ మీరు వండర్లాని ఫుల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఫుల్ ఫన్గా ఎంజాయ్ చేయాలంటే మీరు వీక్ డేస్లో రండి. చూసారా ఎంత క్రౌడ్ ఉందో. మనం 10కి వచ్చాం, ఇంకా 11 అవుతుంది. 1 అవర్ వెయిట్ చేసినా ఇంకా లోపలికి వెళ్ళలేని పరిస్థితి కాబట్టి మనమైతే ఇప్పుడు లోపలికి వెళ్దాం. మీరు రావాలనుకుంటే వీక్ డేస్లో రండి. మీరైతే వండర్లాలో మంచి ఎక్స్పీరియన్స్ అయితే పొందొచ్చు. మనమైతే లోపలికి వెళ్దాం. ఫైనల్లీ టికెట్ అయితే స్కాన్ అయిపోయింది. ఇప్పుడు అఫీషియల్గా వండర్లాలోకి అయితే ఎంటర్ అయిపోయాం. హలో. సో మనం ఎంట్రీ అవ్వగానే ఇలా డిఫరెంట్ బొమ్మలతో అయితే ఇక్కడ వెల్కమ్ చెప్తున్నారు. చాలా మంది ఇక్కడ ఫొటోస్ వీడియోస్ అయితే దిగుతున్నారు. చాలా హ్యాపీగా చిల్డ్రన్స్ అయితే ఎన్నో ఫొటోస్ వీడియో దిగుతున్నారు. మనం కూడా చూడండి. మన టికెట్ స్కాన్ అయిన తర్వాత లోపలికి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ అయితే ఇక్కడ లాకర్ రూమ్ అయితే ఇలా విధంగా ఉంటుంది. సో మనం బయట తీసుకున్నాం కదా టికెట్, లాకర్కి అయితే ప్రైస్ వచ్చేసి చాలా అయితే ఇక్కడ దోపిడీ చేస్తున్నారు. 400 రూపీస్ ఉంటాం. మనం రిటర్న్ చేస్తే ఓన్లీ 50 రూపీస్ మనకైతే బ్యాక్ ఇస్తారంటే 350 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. లాకర్స్ అయితే ఇలా ఉన్నాయి. మనకైతే ఇలాంటి వాచ్ అయితే ఇస్తున్నారు. దీనికి RFID అంటే అలాంటి స్కానింగ్ కోడ్ అయితే ఉంటుంది. మనం ఇట్లా ఇప్పుడు మనం ఇక్కడ స్కాన్ చేసిన తర్వాత సో ఇక్కడైతే మన లాక్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం బ్యాగ్ కానీ ఏమైనా మనం తెచ్చుకునే ఇక్కడ పెట్టవచ్చు. సో మన లగేజ్ ఇక్కడ పెట్టుకొని మనమైతే ఆల్ రైడ్స్ కంప్లీట్ చేసిన తర్వాత, ల్యాండ్ రైడ్స్ కంప్లీట్ చేసిన తర్వాత మనమైతే మళ్ళీ ఇక్కడికి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకొని మనం వాటర్ రైడ్స్కి అయితే వెళ్ళాలి. సో ఈ విధంగా మన లగేజ్ మొత్తం మనం లాకర్లో జాగ్రత్తగా స్టోర్ చేసుకొని మనమైతే లాక్ చేసుకుంటాం. మళ్ళీ అయితే వెళ్ళదు. మళ్ళీ మనం ఇక్కడ స్కాన్ చేస్తే మన ఇది డోర్ అయితే ఓపెన్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు వచ్చినప్పుడు లాకర్ రూమ్ తీసుకోండి. బట్ ఇక్కడ ప్రైస్ అయితే చాలా హెవీగా ఉంది. 350 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారంటే చాలా ఎక్కువ అనేది చెప్పవచ్చు. ఒకవేళ మీకు లాకర్ అవసరం లేకుంటే మీ లగేజ్ మీ కార్లోనే పెట్టుకొని వచ్చేసేయండి. ఈ లాకర్ రూమ్లోనే చివరిగా అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, డౌన్లో అయితే జెంట్స్కి అయితే చేంజింగ్ రూమ్స్ ఉన్నాయి. అలాగే లేడీస్కి అయితే చేంజింగ్ రూమ్స్ పైన ఉన్నాయి. సో మనం వాటర్ గేమ్స్కి వెళ్ళేటప్పుడు కానీ వాటర్ గేమ్స్ అయిపోయినాక కానీ మనం అయితే ఇక్కడ డ్రెస్సెస్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే లాకర్ రూమ్లోనే ఈ విధంగా అయితే ఫెసిలిటీస్ అయితే ఏర్పాటు చేశారు. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రైడ్స్కి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ల్యాండ్ రైడ్స్ కంప్లీట్ చేసి తర్వాత వాటర్ రైడ్స్కి అయితే వెళ్దాం. లెట్స్ గో. సో వండర్లాకు వస్తున్న వారు సమ్మర్లో వస్తారు కాబట్టి చాలా ఇక్కడైతే హీట్ అయితే ఎండలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా ఇలా క్యాప్ అయితే తెచ్చుకోండి సేఫ్టీ కోసం. అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ అయితే ల్యాండ్ రైడ్స్కి వెళ్దాం. లెట్స్ గో కమ్. ఈరోజు టార్గెట్ ఏంటంటే మ్యాక్సిమం ఆల్ రైడ్స్ అయితే షూట్ చేయాలి. వండర్లా ఫుల్ రియాలిటీ మీకు చూపించాలి. వండర్లా అఫీషియల్ మ్యాప్ ప్రకారం ఇక్కడ టోటల్గా 51 రైడ్స్ ఉన్నాయి. మీకు ఈజీగా అర్థం కావడానికి ఈ 51 రైడ్స్ని ల్యాండ్ రైడ్స్, వాటర్ రైడ్స్, కిడ్స్ రైడ్స్ అని సపరేట్గా డివైడ్ చేసి చూపిస్తున్నా. ల్యాండ్ రైడ్స్లో అయితే థ్రిల్ రైడ్స్, అలాగే నార్మల్ రైడ్స్,
ఫ్యామిలీ రైడ్స్ టోటల్గా 21 రైడ్స్ అయితే ఉంటాయి. ఇక వాటర్ సెక్షన్లో అయితే 20 రైడ్స్ ఉన్నాయి. అలాగే కిడ్స్ సెక్షన్లో 10 రైడ్స్ ఉన్నాయి. టోటల్ ఓవరాల్గా వండర్లాలో 51 రైడ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఈ వీడియోలో ఆల్మోస్ట్ అన్ని రైడ్స్ షూట్ చేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎండింగ్ వరకు కంప్లీట్గా చూడండి. ఫస్ట్ మనం ల్యాండ్ రైడ్లో భాగంగా ఫస్ట్ అయితే జీఫాల్ ల్యాండ్ రైడ్ అయితే వచ్చాం. ఇక్కడ చూడండి చాలా హైట్లో ఉంటుంది. అక్కడ నుంచి సడన్గా హైట్ తీసుకెళ్ళి సడన్గా వదిలేస్తారు. మనం మొత్తం గాలిలో కింద పడినట్టు వెళ్ళి మొత్తం ఆగి అయితే వస్తుంది. చాలా ధైర్యం అయితే చేయాలి ఇలాంటి రైడ్స్ చేయాలంటే. సో బాగుంది, అద్భుతంగా ఉంది. మనం ఇంకా ముందు ఇంకా రైడ్స్ అయితే చూద్దాం. మెయిన్గా ఇక్కడ ఈరోజు వీకెండ్ కావడం వల్ల ఇక్కడ ప్రతి రైడ్కి అయితే ఇలా వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. 30 to 45 minutes వెయిట్ చేయాల్సిన పరిస్థితి. కావున ఇలాంటి రైడ్స్ మీరు పీస్ఫుల్గా చేయాలంటే మీరు వీక్ డేస్లో రావడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడైతే మనం నెక్స్ట్ రైడ్కి అయితే వెళ్దాం. ఈ ల్యాండ్ రైడ్ నేమ్ వచ్చేసి వండర్లా బాంబా. చూస్తున్నారు కదా, అది మొత్తం 360 degrees రొటేట్ చేస్తూ అలా మననైతే పైకి అలా ఇలా ఉయ్యాల ఊపినట్టు అయితే మొత్తం తిప్పుతూ ఉంది. ఇది సింపుల్గానే ఉంటుంది, ట్రై చేయొచ్చు, అంత ట్రబుల్ ఏమి ఉండదు, ఓన్లీ రొటేషన్ చేసినట్టే ఉంటుంది. సో చాలా ఎంజాయ్ చేయొచ్చు. చాలా మంది అయితే ఇక్కడ కేరింగ్ పెడుతున్నారు. సో ఈజీగా అయితే మనమైతే సింపుల్గా మన ఫ్రెండ్స్తో అయితే ఈజీగా ఈ రైడ్ అయితే ట్రై చేయొచ్చు. మనం నెక్స్ట్ రైడ్ మనం వచ్చేసి ఇప్పుడైతే అతి డేంజర్ అయిన రీకాయిల్కి అయితే వెళ్దాం. లెట్స్ గో. మన వండర్లా జర్నీలో ఐ-థ్రిల్ రైడ్స్లో ఒకటి రీకాయిల్. ఇది నార్మల్ రోలర్ కోస్టర్ కాదు, ఇండియాలో మోస్ట్ థ్రిల్లింగ్ రైడ్లో ఇది ఒకటి. రైడ్ స్టార్ట్ అయ్యాక హై స్పీడ్లో ముందుకు వెళ్తాం, సడన్గా రివర్స్లో వెనక్కి వస్తాం. కానీ మెయిన్ హైలైట్ ఏంటంటే అప్ సైడ్ డౌన్ లూప్స్లో అప్ సైడ్ డౌన్ అయ్యే మూమెంట్లో అసలు గ్రౌండ్ ఎక్కడ ఉందో కూడా అర్థం కాదు. స్పీడ్ ప్లస్ రివర్స్ మోషన్ లూప్స్ కాంబినేషన్స్తో ఫుల్ థ్రిల్గా అనిపిస్తుంది. వీక్ హార్ట్ ఉన్న వాళ్ళకైతే కొంచెం స్కారీగా అనిపించవచ్చు, కానీ థ్రిల్ లవర్స్కి మాత్రం ఇది ప్యూర్ హెవెన్. నిజం చెప్పాలంటే వండర్లాకి వచ్చాక రీకాయిల్ ట్రై చేయకపోతే ఎక్స్పీరియన్స్ ఇన్కంప్లీట్ అనిపిస్తుంది. నాకు కూడా ఈ రీకాయిల్ రైడ్ చేయాలని చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. కానీ ఇక్కడ చూస్తున్నారా లైన్ ఎంత పెద్దగా ఉంది. క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ 1 hour పైన వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఫాస్ట్ ట్రాక్ టికెట్ తీసుకుంటే ఫాస్ట్ అయిపోతుంది, కానీ ప్రైస్ 4000 వరకు ఉంది. కాబట్టి నేను ఆల్ రైడ్స్ వీడియో షూట్ చేయాలి కాబట్టి నేనైతే ఇదైతే ట్రై చేయట్లేదు. ఎక్కడైతే లైన్ తక్కువ ఉందో ఆ రైడ్స్ మాత్రమే ట్రై చేస్తాను. సో మీకైతే ప్రతి రైడ్ క్లియర్గా షూట్ చేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే వండర్లాకి వస్తే ఏ టికెట్ బెస్ట్, రెగ్యులర్ టికెటా లేక ఫాస్ట్ ట్రాక్ టికెటా? 8 hours టికెట్ సరిపోతుందా లేక 11 hours టికెట్ బెటరా? ఆన్లైన్ ఆఫర్స్, డిస్కౌంట్ ఏముంటాయి? హైదరాబాద్ నుండి ఆర్టీసీ బస్ రూట్, ట్రాన్స్పోర్ట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా వీడియో ఎండింగ్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కంప్లీట్గా స్కిప్ చేయకుండా చూడండి. ఇది వచ్చేసి పైరేట్ షిప్ అనమాట. ఇక్కడ ఎవరైతే ఇంట్రెస్ట్ చూపించట్లేదు. సో ఎందుకంటే ఇలాంటివి రెగ్యులర్ జాతరలో అలా అక్కడ ఇలాంటి రైడ్స్ ఉంటాయి కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఇక్కడ ఖాళీగా ఉంది ఈ రైడ్ అయితే. మనకి ఈ వండర్లాలో ల్యాండ్ రైడ్స్లో మరొక డేంజరస్ రైడ్ వచ్చేసి యుకినాక్స్. ఇది మొత్తం ఒక రౌండ్గా రొటేట్ అవుతూ 360 degreesలో మనకు ఉయ్యాల ఊపినట్టు అటు ఇటు అయితే మొత్తం తిప్పుతూ ఉంటుంది. ఇది మీరు ఎవరైతే ధైర్యంగా ఉంటారో వాళ్ళు మాత్రమే ట్రై చేయండి. ఎందుకంటే ఇది ఒక్కోసారి మన హార్ట్ ఆగిపోయే పని చేస్తుంది కాబట్టి. సో చాలా డేంజర్, ఇలాంటివి కేర్ఫుల్గా చేయాలి. చూడడానికి సింపుల్గా అనిపిస్తాయి కానీ అక్కడ ఉంటే తెలుస్తుంది. సో థ్రిల్ ఉండొచ్చు కానీ ఇలాంటివి కొద్దిగా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు వచ్చినప్పుడు మీకు ధైర్యం ఉంటే ఇలాంటివి ట్రై చేయండి. నెక్స్ట్ రైడ్ వచ్చేసి ట్విస్ట్ అండ్ షౌట్. ఇది చిన్నపిల్లలకు ఉంటుంది. ఇది కూడా జీఫాల్ లాగా హైట్ తీసుకెళ్ళి వాళ్ళను రొటేట్ చేస్తూ ఇలా అయితే కింది పైకి చేస్తుంది. పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఆడుతుంటారు. ఇది వండర్లాలో ఉన్న మిషన్ ఇంటర్స్టెల్లర్ రైడ్. బయట నుండి చూస్తే సింపుల్గా అనిపిస్తుంది కానీ లోపలికి వెళ్ళాక కంప్లీట్ స్పేస్ జర్నీలా ఫీల్ వస్తుంది. ఇండోర్ డార్క్ ఎన్విరాన్మెంట్లో లైట్స్, విజువల్, స్పీడ్ ఎఫెక్ట్స్, మన సీట్ రొటేషన్ అన్నీ కలిసి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. రైడ్ మూవ్ అయ్యే ప్రతి మూమెంట్లో అసలు స్పేస్ షిప్లో ట్రావెల్ చేస్తున్నామా అని ఫీల్ వస్తుంది. హై థ్రిల్ రైడ్ కాకపోయినా ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళకి అలాగే కిడ్స్కి ఈ రైడ్ అయితే చాలా నచ్చుతుంది. హీట్ ఎక్కువ ఉన్న టైంలో కాకుండా మీరు ఈవినింగ్ టైంలో చేస్తే ఇంకా బెస్ట్గా ఉంటుంది. ఒకవేళ మీకు మార్నింగ్ సెషన్లో వీలు కాకుంటే ఆఫ్టర్ వాటర్ రైడ్స్ అయిపోయిన తర్వాత 6 తర్వాత ఈ రైడ్ చేయండి, చాలా అద్భుతంగా ఉంటుంది.
మన నెక్స్ట్ ఐ థ్రిల్ రైడ్ ట్విన్ ఫ్లిప్ టీరెక్స్. ఇది సింపుల్ స్పిన్నింగ్ రైడ్ కాదు, ఫుల్ అన్ప్రెడిక్టబుల్ ఫ్లిప్తో మైండ్ బ్లాక్ అయిపోతుంది. రైడ్ స్టార్ట్ అయ్యాక సడన్గా గాల్లో స్పిన్ అవుతాం, అప్ సైడ్ డౌన్ ఫ్లిప్స్ వస్తాయి, స్పీడ్ ఇంక్రీజ్ అయ్యాక అస్సలు డైరెక్షన్ కూడా అర్థం కాదు. ఈ రైడ్ స్పెషల్ ఏంటంటే ర్యాండమ్గా ఫ్లిప్స్ అండ్ రొటేషన్స్ ఉంటాయి. అందుకే థ్రిల్ లవర్స్కి ఇది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ రైడ్ అని చెప్పొచ్చు. కానీ వీక్ హార్ట్ వాళ్ళకి అండ్ మోషన్ సిక్నెస్ ఉన్న వాళ్ళకైతే కొంచెం రిస్కీ అనిపించవచ్చు. ఆనెస్ట్లీ చెప్పాలంటే ట్విన్ ఫ్లిప్ టీరెక్స్ కంప్లీట్ అయ్యాక లెగ్స్ కొంచెం షేక్ అవ్వడం గ్యారంటీ. ఫియర్ ప్లస్ ఫన్ రెండు మిక్స్ అయ్యే రైడ్ ఇది. మన నెక్స్ట్ రైడ్ వచ్చేసి వండర్ స్ప్లాష్. ఇది నార్మల్ వాటర్ రైడ్ అయితే కాదు, థ్రిల్ ప్లస్ వాటర్ ఎక్స్పీరియన్స్ రెండు మిక్స్ అయ్యే ఫన్ రైడ్ అనమాట. ఇది రైడ్ స్లోగా స్టార్ట్ అయ్యి కొంచెం హైట్కి తీసుకెళ్తుంది. అప్పుడు అనిపిస్తుంది సింపుల్ రైడ్ ఏమో అని, కానీ మెయిన్ ట్విస్ట్ ఎండింగ్లో ఉంటుంది. సడన్గా హై స్పీడ్లో కిందికి డ్రాప్ అయి మ్యాసివ్ వాటర్ స్ప్లాష్ అయితే జరుగుతుంది. ఆ మూమెంట్లో మొత్తం అందరైతే వెట్ అయితే గ్యారంటీ. ఈ రైడ్లో థ్రిల్ ఎక్కువ స్కారీ ఉండదు కాబట్టి ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళకైతే పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. సమ్మర్ హీట్లో ఈ స్ప్లాష్ ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నెక్స్ట్ రైడ్ వచ్చేసి క్రాజీ కార్స్ అనమాట. సో మనం లోపలికి వెళ్ళి అయితే ఇప్పుడైతే రైడ్ చేద్దాం, చూద్దాం ఎలా ఉంటుందో. ఈ రైడ్ అయితే అందరు చేయొచ్చు కాబట్టి మనం అయితే రైడ్ అయితే చేద్దాం. లెట్స్ గో. ఇది స్పీడ్ థ్రిల్ రైడ్ అయితే కాదు, ఫుల్ ఫన్ లాఫర్ రైడ్ అనమాట. ప్రతి కార్కి స్టీరింగ్ ఉంటుంది కానీ కంట్రోల్ మాత్రం కొంచెం కష్టమే. రైడ్ స్టార్ట్ అయ్యాక అందరూ ఒకరిని ఒకరైతే హిట్ చేస్తూ ఫుల్ క్రాచీగా డ్రైవ్ అయితే చేస్తారు. ఎస్పెషల్లీ ఫ్రెండ్స్తో వస్తే మస్త్ అయితే ఎంజాయ్ చేస్తారు. కిడ్స్ నుండి అడల్ట్ వరకు అందరికీ ఎంజాయ్ చేయడానికి పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఫన్ రైడ్ అనమాట. ఇది హై థ్రిల్ రైడ్స్ తర్వాత కొంచెం రిలాక్స్ అండ్ ఫన్ కోసం ఈ క్రాజీ కార్స్ బెస్ట్ ఆప్షన్. ఈ రైడ్లో విన్నింగ్ ఇంపార్టెంట్ కాదు, క్రాషింగ్ ఇంపార్టెంట్. సూపర్గా ఉంది క్రేజీ కార్స్ అయితే. ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు వచ్చిన మీ పిల్లలతో వచ్చిన ఫ్రెండ్స్తో వచ్చిన గ్యాంగ్తో వచ్చిన బెస్ట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే చాలా రైడ్ అయితే ఎక్సలెంట్ ఉంది. ఇప్పుడైతే మనం నెక్స్ట్ రైడ్కి అయితే వెళ్దాం. లెట్స్ గో. ఇక్కడ చూసినా కదా ఈ రైడ్ వచ్చేసి టెక్నో జంప్ అనమాట. సో ఇది 360 డిగ్రీస్ తిరుగుతూ అప్ డౌన్లో మొత్తం జంప్ అయితే చేస్తుంది. చాలా థ్రిల్ అయితే అవ్వచ్చు. సో చూస్తున్నారు కదా కేరింతలతో మొత్తం అయితే ఇలా ఎంజాయ్ చేస్తున్నారు. సో అప్ డౌన్లో అయితే వాళ్ళైతే జంప్ చేస్తున్నారు. సో ఇది కూడా ఈజీగానే ఉంటుంది, ట్రై చేయొచ్చు. నెక్స్ట్ ల్యాండ్ రైడ్ వచ్చేసి మావెరిక్. సో ఇది కూడా ఒక మోస్ట్ డబల్ థ్రిల్ రైడ్ అని చెప్పొచ్చు, అలాగే డేంజరస్ అని కూడా చెప్పొచ్చు. ఇది మొత్తం 360 డిగ్రీస్ రొటేట్ అవుతూ 30 డిగ్రీస్ 40 డిగ్రీస్ 45 డిగ్రీస్ మన మ్యాచ్లో ఉన్న అన్ని యాంగిల్స్లో ఇదైతే రొటేట్ అవుతుంది. చూడొచ్చు మొత్తం పైకి అయితే వెళ్ళిపోయారు. సో మొత్తం కేరింతలు పెట్టారు. అది ఇప్పుడు నెక్స్ట్ సడన్గా కిందికి వచ్చి మొత్తం యాంగిల్స్లో అయితే రొటేట్ అవుతూ ఉంది. వావ్ వావ్. ఈ రైడ్ చాలా డేంజర్ కాబట్టి ఇక్కడైతే లైన్ కూడా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, ఎలాంటి లైన్ లేదు, డైరెక్ట్ అయితే మనం వెళ్ళిపోవచ్చు. సో ఎందుకంటే ఒక డేంజరస్ రైడ్ అని చెప్పవచ్చు. సో మీరు ఇలాంటివి ధైర్యం చేసి ఈ రైడ్కి అయితే వెళ్ళండి, లేకుంటే ఆగిపోండి. ఎందుకంటే ఇలాంటి రైడ్ ఒక్కోసారి చూడడానికి ఈజీ అనిపిస్తుంది, బట్ మనకు చాలా కష్టం ఉంటుంది. చూడండి అది ఓ మొత్తం 360 డిగ్రీస్ రొటేట్ చేస్తూ ఉంది. అబ్బాయి అయితే ఏడుస్తుంది పాపం అక్కడ. సో చూసి జాగ్రత్త. ఇది చాలా డేంజర్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఇది మొత్తం తిప్పుతూ ఉంది, కిందది మొత్తం బయటకు వచ్చేలా ఉంది. కాబట్టి ఇలాంటి రైడ్స్ అయితే దయచేసి చేయకండి. మీరు ఖచ్చితంగా చేయగలము అంటేనే ఈ రైడ్స్ అయితే చేయండి. మొత్తం చూసారా, ఇప్పుడు మొత్తం యాంగిల్ అయితే చేంజ్ చేసింది. 45 డిగ్రీస్ 90 డిగ్రీస్. ఓ మొత్తం రౌండ్ ఎక్కుతుంది అయితే రైడ్. రాకింగ్ టగ్ అంటే రాకింగ్ టగ్ లానే ఉంది. సో మొత్తం 360 డిగ్రీ రొటేషన్లో అయితే ఇది ఈ బోట్ అయితే మూవ్ అవుతుంది.
సో అద్భుతంగా ఉంది. ఫ్యామిలీ ఫ్రెండ్స్ గ్యాంగ్తో అదే సూపర్ ఎంజాయ్ చేయొచ్చు. అంత డేంజర్ కాదు, బాగుంది. టెర్మైట్ కోస్టర్ చూశారు కదా, అంటే ఒక పుట్టలాగా ఒక పామ్ పుట్ట లోపల ఎలా వెళ్తుందో అలా మననైతే ఒక ట్రైన్ బోగిలలో తీసుకొని మొత్తం ఇట్లా తిప్పుతూ ఉంటారు. మొత్తం చీకటిలో అయితే మనం చేసాము. బట్ సడన్గా ఇలా డౌన్ అవ్వడం వల్ల ఒక్కోసారి జంప్ చేసే పరిస్థితి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరైతే బెల్ట్ పెట్టుకోవాలి, లేకపోతే కింద పడే ఛాయిస్ ఉంది కాబట్టి. సో ఇదైతే స్టూడెంట్ చిన్నగా ఉంది కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే ఇలాంటివి చిన్న చిన్నవి మనకైతే కొన్ని ప్రాబ్లమ్స్ తెచ్చి పెడతాయి కాబట్టి ఖచ్చితంగా సీట్ బెల్ట్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే నాకే అనుభవం, ఇప్పుడు కింద పడేవాని సీట్ బెల్టే కాపాడింది కాబట్టి. సో ఇలాంటివి ఖచ్చితంగా మీరైతే కేర్ఫుల్గా చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ రైడ్కి అయితే వెళ్దాం. నెక్స్ట్ రైడ్ వచ్చేసి టెర్మైట్ ట్రైన్. ఇది కూడా అలాంటిదే ఉంది, చూద్దాం లోపల ఎలా ఉందో. సో ఇప్పుడు ఇప్పటిదాకా మనం అయితే ఆ రెడ్ ట్రైన్ బోగి అయితే మనం వెళ్ళాం పైన ఇప్పటివరకు. ఇప్పుడైతే మనం ఈ గ్రీన్ దాంట్లో వెళ్ళాలి. ఇది కింది నుంచి ఉంది. ఇప్పటిదాకా మనం అయితే పైన అలా తిరిగాం, ఇది కింది నుంచి ఉంది. ఇలా అప్ అండ్ డౌన్గా ఫాస్ట్గా అయితే మూవ్ అవుతుంది. మనకు ఒక గుహల్లో నుంచి లోపలికి అయితే మూవ్ అవుతుంది. సో ఇలాంటి రైడ్స్ అయితే చాలా చిన్నపిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. సో వాళ్ళు ఎంజాయ్ చేసినా మనమైతే ఖచ్చితంగా పక్కన ఉండాలి. సో ఎందుకంటే ఇలా జంప్ అయి వెళ్తుంది కాబట్టి ఒక్కోసారి కేర్ఫుల్గా ఉండాలి కాబట్టి మీరు పక్కన ఉండి మీ పిల్లల్ని అయితే ఇలాంటి రైడ్స్ అయితే తీసుకెళ్ళండి. ఇప్పుడైతే మనమైతే నెక్స్ట్ రైడ్కి వెళ్దాం. ఎవరైతే టికెట్తో పాటు బఫే తీసుకోలేరో వాళ్ళైతే మధ్యలో ఎనర్జీ కోసం ఇలాంటివి చిన్న చిన్న క్యాంటీన్స్ అయితే ఉంటాయి. కూల్ డ్రింక్సే కానీ, జ్యూసే కానీ, వాటరే కానీ తీసుకోవచ్చు. అండ్ మీరు ఫ్యామిలీతో వచ్చినా ఫ్రెండ్స్తో వచ్చినా మీకు టైం ఉంటే బఫే తీసుకోవడం బెస్ట్ ఆప్షన్, ఎందుకంటే అన్లిమిటెడ్ ఉంటుంది కాబట్టి. నేనైతే తీసుకోలేదు, ఎందుకంటే నాకు వీడియో షూట్ చేయడం టైం సరిపోదు కాబట్టి నేను ఇంకా చిన్న చిన్న జ్యూస్ అయితే తాగుతూ వీడియో అయితే షూట్ చేశాను. మీరు ఒకవేళ బఫే తీసుకోవాలనుకుంటే టికెట్తో పాటు తీసుకోండి. ఇక్కడ డైరెక్ట్ తీసుకుంటే మీకైతే 100-200 ఎక్కువ అవుతుంది. అది మీ ఇష్టం, మీకు నచ్చినట్టయితే చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చిన 51 రైడ్స్లో 21 ల్యాండ్ రైడ్స్లో అయితే ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఆల్ ల్యాండ్ రైడ్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. ఇంకా స్కై వీల్, స్కై టిల్ట్, అడ్వెంచర్ ఆఫ్ చిక్కు మిగిలిపోయాయి. ఈ మిగిలిపోయిన ల్యాండ్ రైడ్స్ వాటర్ రైడ్స్ అయిన తర్వాత చేసుకోవచ్చు, ఎందుకంటే వాటర్ రైడ్స్ ఈవినింగ్ 6 వరకు ఓపెన్ ఉంటుంది కాబట్టి లంచ్ తర్వాత వాటర్ రైడ్స్కి వెళ్ళిపోవాలి. వాటర్ రైడ్స్ కంప్లీట్ అయిన తర్వాత మిగిలిపోయిన ల్యాండ్ రైడ్స్ చేసుకోవచ్చు, ఎందుకంటే ల్యాండ్ రైడ్స్ నైట్ 10 PM వరకు ఓపెన్ ఉంటాయి. ఒకవేళ నీకు లంచ్ టైం వరకు ల్యాండ్ రైడ్స్కి టైం సరిపోకుంటే క్రాజీ కార్స్, వండర్ స్ప్లాష్, స్కై విల్, స్కై టిల్ట్, అడ్వెంచర్ ఆఫ్ చిక్కు, మిషన్ ఇంటర్స్టెల్లర్ వంటి ల్యాండ్ రైడ్స్ నైట్లో చేస్తే ఇంకా బాగుంటుంది కాబట్టి మీరు అందుకే 11 hours టికెట్ తీసుకోవడం బెస్ట్ ఆప్షన్. మీకు టైం ఉంటే 11 hours టికెట్ తీసుకోండి అండ్ నైట్ టైంలో కూడా ఈ ల్యాండ్ రైడ్స్ని ఎంజాయ్ చేయండి. ఇప్పుడైతే మనం క్లాత్స్ మార్చుకొని వాటర్ రైడ్స్కి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. లాకర్ రూమ్లో క్లాత్ అయితే చేంజ్ చేసుకున్నాను. ఇక్కడ క్లాత్ వచ్చేసి మనకు నైలాన్ క్లాత్ కానీ సింథటిక్ క్లాత్ మాత్రమే అలౌ చేస్తారు కాబట్టి ఈ క్లాత్ మనం ఇంటి నుంచి తీసుకోవచ్చు, లేదా ఇక్కడైతే మనం బై చేయొచ్చు. మనం ఈ వండల లోపల బై చేయొచ్చు, లేదా వండల లోపలికి ఎంటర్ అవుతుంటే బయట గేట్ బయట అయితే ఇలా 100 రూపీస్కి అయితే నేను 200 రూపీస్కి తీసుకున్నాను. లోపల తీసుకుంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది, మనం వన్ డే యూజ్ కాబట్టి నేనైతే ఇలా తీసుకున్నాను. అది మీ ఆప్షన్ అన్నమాట. సో ఇక్కడ నుంచి మనం ఈ వండర్లలో ఉన్న ఈ వాటర్ రైడ్స్ అయితే ఇప్పటి నుంచి మనం ఈవినింగ్ 6 వరకు అయితే ఎంజాయ్ చేయాలి. 5:30 వరకు అన్ని రైడ్స్ కంప్లీట్ చేసుకుని 5:30 to 6 వరకు అయితే రెయిన్ డ్యాన్స్కి వెళ్ళిపోయి మనం అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు 20 వాటర్ రైడ్స్ని షూట్ చేసి 1 by 1 అయితే క్లియర్గా తెలుసుకుందాం. వాటర్ రైడ్స్లో ఫస్ట్ వచ్చేసి మనకు ప్రైవేట్ లగూన్. ఇక్కడ చాలామంది ఫ్యామిలీ కిడ్స్తో వస్తే ఇక్కడైతే చాలా ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే ఇది కిడ్స్కి స్పెషల్ అని చెప్పవచ్చు. చాలా ఎంజాయ్ అయితే చేయొచ్చు, చాలా టైం అయితే ఇక్కడ స్పెండ్ చేస్తారు. దీని పక్కనే కూడా ఇంకొకటి సీ లగూన్ అని ఉంటుంది. ఇక్కడ 2 వాటర్ రైడ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చాలా టైం అయితే స్పెండ్ చేసి మనం అయితే నెక్స్ట్ రైడ్కి అయితే వెళ్ళిపోవచ్చు. మన కొద్దిగా ముందుకు రాగానే రైట్ సైడ్లో 2 వాటర్ రైడ్స్ అయితే కనిపిస్తాయి. ఒకటి అఫీల్ రేసర్, ఒకటి ఇంకోటి ఫన్ రేసర్. ఇక రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, అయితే పెద్ద కర్వ్స్ ఉంటాయి. సో ఇదే రైట్ సైడ్లో ఉన్నది అఫీల్ రేసర్. దాని పక్కనే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఇది ఫన్ రేసర్ అనమాట. కర్వ్స్ చిన్నగా ఉంటాయి, చాలా ఎక్కువగా ఉంటుంది, స్పీడ్గా రావచ్చు. ఇది వచ్చేసి ఫన్ రేసర్, చాలా ఫన్గా ఉంటుంది కాబట్టి ఈ ఫన్ రేసర్ ఇది. ఇక్కడ ఉన్న ఏ రైడ్ అయినా సరే మనం ఎన్నిసార్లు అయినా రిపీట్ చేసుకోవచ్చు, మనకు నచ్చినసార్లు మనం అయితే చేసుకోవచ్చు. ఈ 2 రైడ్స్ పక్కనే మళ్ళీ 3 రైడ్స్ ఉంటాయి, వేవీ ఫాల్, అలాగే వర్టికల్ ఫాల్ అండ్ అరాకిరి అని. సో ఇక్కడ కనిపిస్తుంది కదా గ్రీన్ రెడ్, అలాగే అది గ్రీన్ రెడ్ వచ్చేసి వేవీ ఫాల్, సెకండ్ ఉంది కదా ఎల్లో రెడ్ వచ్చేసి ఇది వచ్చేసి వర్టికల్ ఫాల్, ఇక థర్డ్ ఉంది కదా మొత్తం రెడ్, ఇది వచ్చేసి అరాకిరి అనమాట. ఈ 3 రైడ్స్ ఆ లెంత్ డిఫరెంట్గా ఉంటుంది అండ్ కొద్ది కర్వ్ షేప్ డిఫరెంట్గా ఉంది. 3 అలాగే ఉంటాయి, కొద్దిగా సేమ్ అటు ఇటు. సో ఇవి 3 రైడ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఈ 3 రైడ్స్ కూడా మనం ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు.
నెక్స్ట్ రైడ్ వచ్చేసి బూమరంగ్. ఇది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. పైనుంచి ఫాస్ట్గా వచ్చి ఈ స్లోప్లోకి వచ్చి పైకి కిందికి అయితే వచ్చేస్తాం. చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఈ రైడ్స్ చేయాలంటే మనం 2-3 ఫ్లోర్స్ పైకి అయితే ఎక్కాలి. సో చూస్తున్న కదా ప్రతి రైడ్ దగ్గర ఎంత క్రౌడ్ ఉందో. సో చాలా టైం అయితే పడుతుంది. 30 మినిట్స్ పైన అయితే వన్ రైడ్కి అయితే వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ వీళ్ళు వెళ్తున్న రైడ్ వచ్చేసి బూమరంగ్. సో ఇక్కడ నుంచి మనం ఈ టన్నల్ నుంచి లోపలికి వెళ్ళి ఫాస్ట్గా వెళ్ళి ఇంతకుముందు చూసాం కదా అలా బయటికి ఫాస్ట్గా స్లోప్లోకి వచ్చి అటు ఇటు అయితే వీళ్ళైతే వెళ్తారు. చూడండి ఎంత ఫాస్ట్గా ఉందో. ఇక్కడ చూస్తున్నాం కదా ఇదే అరాకిరి రైడ్. మనం ఇంతకుముందు కింది నుంచి చూసాం కదా మొత్తం రెడ్ కలర్ అని. సో ఇక్కడ నుంచి చూడండి ఎంత ఫాస్ట్గా కిందికి అయితే వెళ్తుందో. ఈ 2 రైడ్స్ మనం ఇంతకుముందు చూసాం కదా కిందికి వెళ్ళి ఆ ఫీల్డ్ రేసర్ అలాగే ఫన్ రేసర్ అనమాట. పైనుంచి అయితే ఇలా ఫాస్ట్గా కిందికి అయితే మూవ్ అవుతున్నారు. ఇది బుల్లెట్ రైడ్ అనమాట. మనం చూస్తున్నాం కదా మనం పైకి ఆ బిల్డింగ్ పైకి ఎక్కి సో ఎన్ని వంపులుగా ఉంది చూడండి ఆ గ్రీన్ టన్నల్ లాగా. సో మొత్తం అవన్నీ తిరుగుకుంటూ మనం అయితే ఇక్కడికి వస్తాము. ఈ రైడ్ వచ్చేసి బుల్లెట్ రైడ్ అనమాట. అక్కడ చూస్తున్నా కదా అలా వంపులుగా ఉంది. టన్నల్ కొంచెం వెడల్పుగా ఉంది. ఇక్కడ చూసుకుంటే ఈ రైడ్ వచ్చేసి స్క్రూ అనమాట. సో ఇది చాలా వంపులుగా ఉంది. సో ఈ 2 రైడ్స్ కూడా సేమ్ ఉన్నాయి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కొద్దిసేపు ఏమో టన్నల్ క్లోజ్గా ఉంది. ఇదేమో ఓపెన్ టన్నల్ ఉంది మొత్తము. ఇక్కడ బుల్లెట్ ఏమో మొత్తం క్లోజ్ టన్నల్ ఉంది. ఇదేమో ఓపెన్ కర్వ్ లాగా టన్నల్ అవుతుంది. ఇలా ఉంది మొత్తం అయితే. ఈ 2 రైడ్స్ పక్కనే లేజీ రివర్ ఉంటుంది. చూస్తున్నారు కదా ఎంత క్రౌడ్ ఉందో, ఎంత లైన్ ఉందో. సో ఇక్కడ చుట్టూ మనకు ఒక రివర్ లాగా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా. సో చాలామంది అయితే ఆ చుట్టూ మొత్తం తిరిగి ఒక రౌండ్ తిరిగి అలా ఫ్యామిలీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసి ఇలా ఒక రివర్లో మూవ్ అవుతున్న ఫీలింగ్తో అయితే ఇక్కడ ఎంజాయ్ చేస్తారు. బాగుంటుంది. టైం ఉంటే ట్రై చేయండి. నాకు లైన్ ఎక్కువ ఉంది కాబట్టి నేనైతే వెళ్ళలేదు. వీడియోని షూట్ చేసి అన్ని రైడ్స్ అయితే చూపించాలి కాబట్టి. లేజీ రివర్ నుంచి కొద్దిగా ముందుకు వస్తే మనకు డ్రాప్ లూప్ అలాగే రెయిన్బో లూప్స్ ఉంటాయి. ఈ 2 రైడ్స్ అయితే చాలా బాగుంటాయి. ఈ 2 రైడ్స్ చేయడానికి అయితే మనం చాలా పైకి అయితే వెళ్ళాలి. ఇక్కడ బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా అదే వచ్చేసి డ్రాప్ లూప్ అన్నమాట. సో అక్కడ వర్టికల్గా మననైతే సడన్గా కిందికి అయితే ఫాస్ట్గా వదిలేస్తారు. మనం 100 స్పీడ్లో అయితే అలా వంపులు తిరుగుకుంటూ మనం అయితే కిందికి వస్తాం. చూడండి ఎంత సడన్గా మన ముందు నుంచి అక్కడ ఒక పర్సన్ అయితే ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతున్నాడో. ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే రెయిన్బో లూప్స్. సో ఇక్కడ 6 స్లైడ్స్ అయితే ఉంటాయి. ఒక్కసారి 6 పర్సన్స్ అయితే కిందికి అయితే మూవ్ కావచ్చు. ఇది బాగుంటుంది. ట్రై చేయండి. మమ్మోత్, బుల్లెట్, డ్రాప్, స్క్రూ, టోర్నాడో, స్ప్లాష్ ఇలా 6 రైడ్స్ అయితే పక్కనే ఉంటాయి. ఇవన్నీ కూడా ఒకటి ఓపెన్ కర్వ్, ఒకటి క్లోజ్గా, ఒకటి డయామీటర్ ఎక్కువ ఉంటుంది, ఒకటి తక్కువ ఉంటుంది. ఈ విధంగా అన్నీ అయితే ఇలా సేమ్ ఉంటాయి కానీ డిఫరెంట్ సైజులో ఉంటాయి ఇవన్నీ కూడా. ఈ రైడ్లో మనమైతే కాలు పైన కాలు పెట్టి కొద్దిగా పైకి లేపితే స్మూత్గా ముందుకు ఫాస్ట్గా అయితే మూవ్ అవుతాం. లేకపోతే మధ్యలో ఆగిపోవాల్సి వస్తుంది కాబట్టి మీరైతే కొద్దిగా కాలు పైకి లేపి వెళ్ళండి. ఇక్కడ వెళ్తున్న అతను చూసారా ప్రాపర్గా కాలు పైన కాలు పెట్టలేడు. సో అందుకే మధ్యలో ఆగిపోవాల్సి వచ్చింది. సో అలా ఆగిపోవాల్సి వస్తుంది కాబట్టి ప్రాపర్గా వెళ్ళాలి మీరైతే. 20 వాటర్ రైడ్స్లో ఇంకా ఓన్లీ వేవ్ పూల్ మాత్రమే మిగిలిపోయింది. వండర్లాలో మోస్ట్ రిలాక్సింగ్ అండ్ ఫన్ ప్లేస్ ఏంటంటే ఇది వేవ్ పూల్ అని చెప్పొచ్చు. మనం మ్యూజిక్ స్టార్ట్ అయ్యాక స్లోగా వేవ్స్ బిగిన్ అవుతాయి. కొంచెం రియల్ బీచ్ ఫీలింగ్ వస్తుంది. ఫ్రెండ్స్తో డ్యాన్స్ చేయొచ్చు, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. కిడ్స్ నుండి ఎల్డర్స్ వరకు అందరికీ పర్ఫెక్ట్ స్పాట్ ఇది. ఎస్పెషల్లీ సమ్మర్లో ఈ కూల్ వాటర్ వేవ్స్ మధ్యలో ఎంజాయ్ చేస్తుంటే ఫుల్ రిఫ్రెష్ అయిపోతారు. రిలాక్స్ అవ్వాలనుకుంటే, ఫన్ కావాలనుకుంటే వేవ్ పూల్ ఎక్స్పీరియన్స్ మాత్రం మిస్ అవ్వకండి.
ఇక ఫైనల్గా అయితే మనకు రెయిన్ డ్యాన్స్ మిగిలిపోతుంది. రెయిన్ డ్యాన్స్ 6 o'clock క్లోజ్ అవుతుంది కాబట్టి మీరు 5:30 వరకు వచ్చి మీరు 6 వరకు అయితే ఎంజాయ్ చేయొచ్చు. నేను వచ్చే వరకు 6 అయిపోయింది కాబట్టి క్లోజ్ అయిపోయింది. మీరు వచ్చిన మాత్రం మిస్ అవ్వకండి. ఇంకా మనకు 10 కిడ్స్ రైడ్స్ అయితే మిగిలిపోయాయి. ఈ కిడ్స్ రైడ్స్ వచ్చేసి టెక్నోజియం పక్కన మావెరిక్ రైడ్ ఆపోజిట్లో ఉంటుంది. ఎవరైతే పిల్లలు చిన్నగా ఉంటారో వాళ్ళకైతే ఇక్కడ ఈ కిడ్స్ జోన్లో అయితే మంచి మంచి సింపుల్ చిన్న గేమ్స్ అయితే ఉన్నాయి, అంటే రైడ్స్ లాంటివి ఉన్నాయి కాబట్టి ఈజీగా అయితే లోపల 10 రైడ్స్ వరకు ఉన్నాయి. మీరు ఇక్కడ మరీ చిన్నగా ఉంటే పిల్లలు అయితే ఇక్కడ ఈ కిడ్స్ జోన్లో అయితే ఆడిపించవచ్చు. మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఏం రైడ్స్ ఉన్నాయో. లెట్స్ గో. సో ఇక్కడ రైడ్స్ అయితే చిన్న పిల్లలు అయితే ఈజీగా అయితే ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. అంటే మరీ చిన్నగా ఉంటే పిల్లలు అయితే ఇక్కడికి వచ్చి తీసుకొచ్చి అయితే వాళ్ళని అయితే ఆడిపించవచ్చు. చూద్దాం రండి ఏమేమి రైడ్స్ ఉన్నాయో. మనం అక్కడ బయట చూసాం పెద్దవాళ్ళకి వండర్లా బంబా అని, ఇక్కడ చిన్నపిల్లలకి అయితే ఇలా చిన్నగా అయితే ఏర్పాటు చేశారు. సో ఇక్కడ పిల్లల్ని చిన్నగా అలా అయితే ఆడిపిస్తూ ఉంటారు. మరి ఇక్కడ పక్కకు వచ్చి చూస్తే చూడండి ఇక్కడ. సో ఇలా మనకు తెలిసిన గేమ్సే చాలా ఉన్నాయి. ఇక్కడ ఎలాంటి భయం లేకుండా చిన్నపిల్లలు అయితే ఈజీగా ఆడుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు మినీ టాప్ స్పిన్ అయితే ఉంది చిల్డ్రన్స్ కోసం. ఇది చిల్డ్రన్స్కి కొత్తగా ఉంది. ఇదైతే మంచిగా ట్రై చేయొచ్చు. మీ పిల్లలు చిన్న పిల్లలు ఉంటే బెటర్గా ఉంటుంది, ట్రై చేయొచ్చు. ఇది అయితే ఆల్మోస్ట్ ఆల్ రైడ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. స్కై వీల్, స్కై టిల్ట్ అండ్ అడ్వెంచర్ ఆఫ్ చిక్కు ఇవే మిగిలి ఉన్నాయి కాబట్టి ఈ రైడ్స్ వచ్చేసి మనం ఈవినింగ్ టైంలో అయితే మనమైతే బాగుంటుంది కాబట్టి ఇప్పుడైతే చేస్తున్నాను నేను. సో మీరు కూడా లంచ్ వరకు ఏవైనా ల్యాండ్ రైడ్స్ మిగిలిపోయి ఉంటే ఇలా వాటర్ గేమ్స్ అయిపోయిన తర్వాత 6 తర్వాత అయితే మీరైతే ఇలా నైట్ టైంలో అయితే మీరైతే ఈ రైడ్స్ అయితే చేసుకోవచ్చు. ఈ నైట్ టైంలో బాగుండే రైడ్స్ వచ్చేసి స్కై వీల్, స్కై టిల్ట్, అలాగే అడ్వెంచర్ ఆఫ్ చిక్కు, అలాగే మిషన్ ఇంటర్స్టెల్లర్ అండ్ వండర్ స్ప్లాష్. ఇలా ఏవైనా రైడ్స్ అయితే మనం నైట్ టైంలో కూడా చేసుకోవచ్చు. మీకు టైం తక్కువ ఉంటే క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు నైట్ టైంలో ఇలా చేసుకోవచ్చు. ఈ స్కై వీల్ రైడ్ పక్కనే మనకైతే స్కై టిల్ట్ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నాం కదా గ్లాస్ పైన అయితే మనమైతే ఇలా ఉండాలి. సో గ్లాస్ మెల్లగా మనకైతే కిందికి డౌన్ చేస్తూ ఉంటాడు. మనకు చాలా భయం అనిపిస్తుంది. సో ఇక్కడ ఇది ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఇది విధంగా ఈజీగానే ఉంటుంది, ట్రై చేయొచ్చు. మన కింది నుంచి వ్యూస్ అయితే చాలా అద్భుతంగా కనిపిస్తాయి. మొత్తం నైట్ కూడా అయితే కలర్ఫుల్గా మొత్తం వండర్లా అయితే కనిపిస్తుంది. ఇక ఫైనల్గా మిగిలింది అడ్వెంచర్ చిక్కు. ఇది ఒక 3D షో అనమాట. చాలా అద్భుతంగా ఉంటుంది. 3D గ్లాసెస్ తీసుకుని మనం లోపలికి వెళ్ళాలి. సో ఈ మూవీ చూస్తుంటే మొత్తం మన కళ్ళ ముందర జరిగినట్టు ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. చిల్డ్రన్స్ ఉంటే మాత్రం ఈ షో మాత్రం మిస్ కావద్దు. ఖచ్చితంగా మీరైతే నైట్ టైం కానీ ఎప్పుడు వీలైతే అప్పుడైతే చూడండి. అద్భుతంగా ఉంటుంది, మస్తు ఎంజాయ్ చేయొచ్చు. ఆల్ రైడ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు ఇక్కడ కొన్ని స్నాక్స్ అయితే తినేసి పక్కనైతే మ్యూజిక్ అయితే ఆన్ చేశారు. చాలామంది అయితే మ్యూజిక్లో అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఫుల్గా ఎంజాయ్ చేసి ఇక వండర్లా నుంచి అయితే వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోవచ్చు. సో ఈ విధంగా మనం ఇలా వండర్లాని అయితే ఫుల్గా థ్రిల్గా అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఈ వీడియోలో టోటల్ రైడ్స్ గురించి అయితే తెలుసుకున్నాం. మీరు వండర్లా వచ్చినప్పుడు ప్రాపర్గా ప్లాన్ చేసుకొని మ్యాక్సిమం రైడ్స్ అయితే చేయొచ్చు. లేకుంటే ఆఫ్ ద రైడ్స్ అయితే మిస్ చేసుకోవచ్చు. అప్పుడు మన టికెట్ ప్రైస్ అయితే బొక్క. అలాగే మీరు టికెట్ ఆన్లైన్లో బుక్ చేసుకోండి. సమ్మర్లో 30% డిస్కౌంట్ ఆఫర్స్ కూడా ఉంటాయి. సో మీరు బుక్ చేసుకునేటప్పుడు చెక్ చేసుకోండి. అండ్ మీరు ఖచ్చితంగా టికెట్ 11 hours తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే టికెట్స్ మనకు 11 hours టికెట్ అని 8 hours టికెట్ అని 2 రకాలుగా ఉంటుంది. ప్రైస్ డిఫరెన్స్ 50 to 100 రూపీస్ మాత్రమే ఉంటుంది కాబట్టి సో మీకు టైం ఉంటే 11 hours టికెట్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనం ఈవినింగ్ కూడా మిగిలిపోయిన రైడ్స్ అయితే చేసుకోవచ్చు. వీకెండ్స్లో వస్తే ఫాస్టాగ్ టికెట్ తీసుకుంటేనే ఆల్ రైడ్స్ చేస్తాము, లేకుంటే క్యూలోనే ఉండిపోతాము. మీరు రెగ్యులర్ టికెట్ తీసుకున్నా ఇక్కడికి వచ్చిన తర్వాత మీ టికెట్ని ఫాస్ట్ ట్రాక్గా అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ మీరు ఆర్టీసీ బస్లో రావాలంటే 1 day ముందు కాల్ చేసి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్లో 2 రూట్స్లో నుండి బస్ అవైలబుల్ ఉంటుంది. స్క్రీన్ పైన చూపిస్తున్న రూట్లో వస్తుంది కాబట్టి ఆర్టీసీ బస్లో రావాలనుకుంటే ఇలా ప్లాన్ చేసుకోండి. ఇక ఫైనల్గా మార్నింగ్ నుండి నైట్ 10 PM వరకు ఆల్ రైడ్ షూట్ చేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో మీకు నచ్చితే హెల్ప్ అయితే వీడియోని లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.